ఏలూరు ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఆదేశాల మేరకు భీమడోలు సిఐ యూజే విల్సన్, ఎస్ఐ సుధాకర్ హైవే బృందంతో ఏలూరు జిల్లాలో హైవే మీదుగా నడిచి వెళ్లే భవానీదారులకు వాహనదారుల నుండి ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు రేడియం స్టిక్కర్లు స్వయంగా అంటించి అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాత్రి సమయంలో నడిచి వెళ్లే క్రమంలో వెనుకగా వచ్చే వాహనాలు, పాదచారులను గుర్తించక ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రమాదాల నివారణలో రేడియం స్టిక్కర్లు ఉపయోగకరంగా ఉంటాయని తెలియజేశారు. అలాగే రాత్రి వేళలో భవానీలకు వారికి కేటాయించిన స్థలాల్లో స్టే చేయవలసిందిగా, నిద్రమత్తులో ప్రమాదానికి గురికాకుండా పోలీసు వారు తగు సూచనలు చేశారు. రోడ్డు మీద నడుస్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. అలాగే నడిచేటప్పుడు కూడా ఎర్లీగా మళ్ళీ తెల్లారుజామున ఎప్పుడో నడక ప్రారంభించాలి, రాత్రి కూడా ఆపేయాలి. అలాగే నడిచేటప్పుడు కూడా రోడ్డుకి ఎడం పక్కన తెల్లాంటిదాన్ని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు జిల్లా మొత్తం భవానీ రాజధానులు ఎవరైతే ఉన్నారో, భవానీ మాలదారులు ఎవరైతే నడుచుకుంటూ వెళ్తున్నారో వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా పెట్టాము. హైవే మీద రోడ్ల మీద నడుచుకుని వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళందరినీ ఆఫ్ చేసి హైవే మీద వెళ్ళకుండా సర్టన్ టైం దాటిన తర్వాత వీళ్ళందరినీ ఎక్కడైతే వీళ్ళకి అకామిడేషన్స్ అవి పెట్టారో హైవే పక్కన వాళ్ళని ఇక్కడికి వెళ్ళి పడుకునేలాగా, కొంతమంది నడుచుకుని వెళ్ళే వాళ్ళకి స్టిక్కర్స్ అవి అంటించి ఏ విధమైన అపాయానికి గురి కాకుండా రేడియం స్టిక్కర్స్ అంటించేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భీమడోలు ఎస్ఐ సుధాకర్ మరియు మా హైవే బృందం అంతా కలిసి ఈరోజు కొంతమంది భవానీ భక్తులను ఇక్కడ అర్పించడం జరిగింది. దానికోసం అందరికీ ఒకటే చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడైతే మీ సమయం అయిపోయిందో ఆ టైం అవ్వగానే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ ఎక్కడైతే అకామిడేషన్ కోసం